ఒక ఎంజాయ్మెంట్తో నా జీవితం నడిపించేటటువంటి లైఫ్ లేకుండా జీవించే వాళ్ళం చాలామంది ఉన్నాం. సో ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్లో ఉంటామో మనకు బయటి ప్రపంచం గురించి ఏం తెలియదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, నూతిలో కప్ప అని ఉంటుంది ఒకటి స్టోరీ, మన పెద్దవాళ్ళు చెప్తారు. ఒక నూతిలో ఒక కప్ప ఉంటుంది. వరదలు వచ్చినప్పుడు సముద్ర కప్ప ఆ నూతిలో వచ్చి పడుతుంది. పడ్డప్పుడు ఆ నూతిలో కప్ప అడుగుతుంది, ఎక్కడి నుండి వచ్చినావు అంటే నేను సముద్రం నుండి వచ్చినా అని. అయితే నూతిలో ఉన్న కప్ప ఏమంటుందంటే మీ సముద్రం ఇంత ఉంటుందని ఇలా చూపిస్తుంది. లేదు చాలా పెద్దగా ఉంటుంది, అది కాదు. మళ్ళీ ఏమంటుంది, ఆ నూతిలో ఉన్న కప్ప ఆ చివరి నుండి ఈ చివరి వరకు వస్తుంది, ఇంత ఉంటుందా మీ సముద్రం అంటే లేదు మీరు పోల్చలేరు, ఇక్కడ చూపించలేరు, చాలా పెద్దగా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న నూతిలో ఉన్న కప్ప వాళ్ళు ఇది మోసం చేస్తుంది, అబద్ధం చెప్తుంది, దీని ఇక్కడ నుండి వెలివేయండి అని. సో మనము మన జీవితము ఎక్కడ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా కంఫర్ట్ జోన్ గురించి. ఒక చిన్న మనం పొయ్యి అంటాం కదా, పొయ్యి మీద చిన్న బౌల్ పెట్టి వాటర్ వేడి చేసి బాగా వేడైన వాటర్లో కప్పనేసాం అనుకోండి, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, బయటికి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అదే పొయ్యి పెట్టి చిన్న కప్పను ముందే పెట్టేసి వాటర్ ముందే పోసేసి చిన్నగా మనం మంట పెట్టినాం అనుకోండి, కొంత వేడి అయిన తర్వాత కప్ప చనిపోతుంది. సో దట్ ఈస్ అ కంఫర్ట్ జోన్. దాన్ని మనం కంఫర్ట్ జోన్ అంటాం. మనకు తెలియకుండానే మనం అయిపోతుంది మన లైఫ్. 60 సంవత్సరాలు మన ప్రజెంట్ ఇండియన్ లైఫ్ స్టైల్. 60 సంవత్సరాల్లో మనం అందరం ఆల్రెడీ 30 సంవత్సరాలు క్రాస్ చేసినాం. 30 ఇయర్స్ ఉంది. లేకపోతే ఈ 30 ఇయర్స్లో 5 ఇయర్స్ పోయినాయి ఆల్రెడీ పోయేవాళ్ళకి. సో వెరీ లక్కీ పీపుల్ ఏంటంటే మన కంపెనీ యొక్క చైర్మన్ సార్ ఏజ్ జస్ట్ ఒక 40-42 ఇయర్స్. నాది ఆల్మోస్ట్ 36-37 రన్ అవుతుంది. ఓకే, సో సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది మనకి. కంపెనీకి లైఫ్ టైం ఉంది, చైర్మన్ సార్కి లైఫ్ టైం ఉంది, మనకు లైఫ్ టైం ఉంది, టీంకి లైఫ్ టైం ఉంది. సో ఒక విజన్తోనే కంపెనీ మనం ముందుకెళ్తున్నాం. 2035 వరకు మళ్ళీ కొత్తగా ల్యాండ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ల్యాండ్స్ ఉన్నాయి, కొత్తగా మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. సో మనకు పటాన్చెరు సైట్ 100 ఎకరాలు, ఇప్పుడు షాద్నగర్ సెజ్ 70 ఎకరాస్, అమోద 50 ఎకరాస్, తర్వాత మనకు అటు కొత్త సైట్లు వచ్చినాయి 30-40 రోడ్ ఫేసింగ్ వెంచర్లు. ఉన్న వాటిని ఏ దాంట్లో మనం బిజినెస్ చేయగలము, ఏ ప్రాజెక్ట్లో మనం అమ్మగలము, ఏ ప్రాజెక్ట్లో కొనడానికి కస్టమర్లు మన పరిధిలో ఉన్నారు, మన సర్కిల్లో ఉన్నారు, మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, కొలీగ్స్ ఎవరున్నారు, వాళ్ళపైన ప్రయోగాలు చేయాలి. నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, కొలీగ్స్ టార్గెట్ చేశాను. ఎవ్వడు కొనలే ప్లాట్, కానీ ప్రయోగం మాత్రం దారుణంగా చేశాను. ఎవ్వడు కొనలే, ఎవరు టచ్ కూడా వేయలేను. కానీ ఒక 3 ఇయర్స్ తర్వాత 4 ఇయర్స్ తర్వాత నన్ను, నా గ్రోత్ని చూసి వాళ్ళు అడిగే టైం కాదు, నేను అడిగిన టైంకి వాళ్ళని తీసుకుంటున్నాను. అర్థమైందా? సో అలాంటి సిచ్యువేషన్ మనం ప్రతి ఒక్కరికి వస్తుంది. రావాలి అంటే ఒకటి నేర్చుకోవడం తప్ప వేరే ఆప్షన్. ఓకేనా? ఫస్ట్ కంఫర్ట్ జోన్ వదిలేసేయాలి. ఉన్నదాంతో ఫస్ట్ మనము సంతృప్తి చెందకూడదు. సెకండ్ ఆప్షన్ మనం పెట్టుకోవాలి. అది ఏదైనా సరే నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. డబ్బులు సంపాదించాలి జీరో ఇన్వెస్ట్మెంట్తోనా, జీరో పెట్టుబడితోనా? ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్, స్కైలైన్, రియల్ ఎస్టేట్. మనం చేసేది వీఆర్ వెరీ క్లియర్ టైటిల్, వీఆర్ వెరీ క్లియర్ ప్రాజెక్ట్స్ మనం చేస్తాం. ఓకేనా? సో కంఫర్ట్ జోన్ బయటికి రావాలి. ఫస్ట్ చేంజ్ అనేది కోరుకోవాలి. మనం చేంజ్ అవ్వడానికి మనం కోరుకోము. అసలు చాలే మార్పు మనం స్టార్ట్ చేస్తే మన సర్కిల్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. నువ్వే మార్పు స్టార్ట్ చేయవు, పక్కలను మార్పు కోరుకుంటాం. సో ఎట్లా సాధ్యమే? అవునా కదా? సో నువ్వు చేంజ్ కా. ఫస్ట్ నువ్వు ఒక్కసారి ఫ్రీగా కంపెనీ ద్వారా ఇంటర్నేషనల్ ట్రిప్ ఫ్లైట్లో ఫోటో పెట్టు మీ వాళ్ళకి, రిలేటివ్కి, చచ్చిపోతారు వాళ్ళు. నేను అట్లనే చేసిన. నేను ఫస్ట్ నా కారు కొన్నాక నా కారు తీసుకెళ్ళి నా కరస్పాండెంట్ దగ్గర స్పీడ్ బాక్స్ పోయి ఇచ్చిన.
కాలేజీలో ఎవడైతే నాకు సాలరీ కోసం ఇబ్బంది పెట్టిండో వాళ్ళ దగ్గర మా అమ్మ నాన్న కూడా చెప్పలేదు కారు కొన్నా. దట్ ఈస్ ద కిక్ ఉంటుంది అందులో, అందులో సక్సెస్ ఉంటుంది. అలా మనం ప్రతి ఒక్కలం అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి పాసిబిలిటీ. ఇప్పుడు పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఇంకా 5 ఇయర్స్ కంటే ఇప్పుడు, 4 ఇయర్స్ కంటే ఇప్పుడు ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఎక్కువ తొందర మన కస్టమర్కి అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచింగ్ ఏమంటారు, ఫెసిలిటీస్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. ప్రతి 5-10 ఇయర్స్కి రియల్ ఎస్టేట్లో మార్పులు ఉన్నాయి, బిజినెస్లో కూడా మార్పులు ఉన్నాయి. అంటే మా సీనియర్స్ ఇదే హైదరాబాద్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. గుంటూరు నుండి వచ్చి కడప నుండి వచ్చి 2002లో 2009 వరకు ప్రైవేట్ స్కూల్ టీచర్గా చేసిన ఒక అతను ఇంట్లో కావాల్సిన నీడ్స్ ఇప్పించలేని పరిస్థితి నుండి ప్రజెంట్ ఆయన ఒక నెలకి 1,25,00,000 తీసుకుంటాడు రియల్ ఎస్టేట్. ప్రజెంట్ టాప్ ఇన్ ద 2 తెలుగు స్టేట్స్. ఇదే హైదరాబాద్లో ఉన్నాడు. వాళ్ళ దగ్గర నేను క్లాసులు విన్నానండి ఒక 10-20 సార్లు. సో అలాంటి పర్సన్స్ మనలోనే ఉన్నారు, మన దగ్గరనే ఉన్నారు, అవునా కదా? వాళ్ళు అలా చేసినప్పుడు మనం 1 lakh, 2 lakh, 5 lakh, 10 lakh తీసుకోలేమా? చాలా ఈజీ, చాలా చాలా ఈజీ రియల్ ఎస్టేట్. కానీ నీకు ఆ క్వాలిఫై ఉండాలి, నువ్వు క్వాలిఫై కావాలి, నీకు అసలు ఆ ఎలిజిబిలిటీ ఉండాలి. అంటే పేషెన్సీ ఉండాలి, లెర్నింగ్ ఉండాలి, ఓపిక ఉండాలి, తీరిక ఉండాలి, కోరిక ఉండాలి. ఈరోజు వచ్చినాం, ఇంకా 1 monthలో నాకు 1 lakh కావాలంటే నీకు దండం పెడతా పోస్వామి అని చెప్తాను. హెచ్ఎండిఏ కూడా తెలియదు, హెచ్ఎండిఏ ఎంతవరకు ఎన్ని స్క్వేర్ ఫీట్లో ఉందో తెలియదు, అవుటర్ రింగ్ రోడ్ ఎన్ని ఎగ్జిట్లు ఉన్నా కూడా తెలియదు, ఇప్పుడు కొత్త ఎగ్జిట్లు ఏమొస్తున్నాయి కూడా తెలియదు. కానీ 1 lakh కావాలి. ఎట్లా వస్తుంది? ఫస్ట్ వీఆర్ వెరీ వెరీ క్లియర్. ఫస్ట్ మనము చేంజ్ అవ్వాలి, చేంజ్ అయితేనే మనకు మార్పు. నెక్స్ట్ క్లారిటీ, ఇందాక చెప్పి క్లారిటీ ఆఫ్ సక్సెస్. ఆ లెర్నింగ్ కానీ, అప్డేట్ కానీ, ట్రెండ్స్ కానీ, స్ట్రాటజీస్ కానీ గ్రోత్ అవ్వాలి అంటే ఫస్ట్ నువ్వు క్లారిటీగా సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ బేసిక్ వర్క్ నేర్చుకోవాలి నీకు నువ్వుగా. తర్వాత కమిట్మెంట్. రియల్ ఎస్టేట్లో ఉన్న పెద్ద బ్లండర్ మిస్టేక్ చేస్తున్నాం ప్రజెంట్ మన టీం కాదు, అన్ని టీంలో వాళ్ళు. కమిట్మెంట్ ఉండదు. 2 o'clock రమ్మని చెప్తాను, 3 o'clock వస్తాను. మా సూర్య 12 o'clock రమ్మని చెప్తా, 2:30కి వస్తాడు. తర్వాత మా కిషన్ సార్ ఉన్నాడు, టైంకి రారు. మా కిరణ్ సార్ లెజెండ్ ఉన్నాడు ఒక ఆయన, శబరిమల పోయిండు, టైం ఫాలో ఉండదు, కమిట్మెంట్ ఉండదు. కమిట్మెంట్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమన్నా కానీ ఈ టైంకి వస్తున్నా అంటే వరద వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏమొచ్చినా రావాలంటే దట్ ఈస్ అ కమిట్మెంట్. నువ్వు ఎప్పుడైతే కస్టమర్ కూడా అంతే. నువ్వు కస్టమర్ ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ చేసి ఈవినింగ్ 7 o'clock ఫ్రెష్ అప్ అయి రెడీగా ఉంటాడు, ఆ టైంకి రా బాబు అంటాడు. నువ్వు 8 గంటలకు పోతే నీకు టైం ఇస్తారా? చల్ పోరాబాయ్ అంటాడు. ఎందుకంటే నీలాగా 100 మంది ఉన్నారు ఆప్షన్ ఉంటుంది బయట మార్కెట్. కమిట్మెంట్ లేకపోతే బిజినెస్లో గ్రోత్ అవ్వలేదు. టైం ఫాలో కావాలి, టైం మేనేజ్మెంట్ లేకపోతే మనం బిజినెస్లో గ్రోత్ అవ్వలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మెయిన్ ఇంపార్టెంట్ ఇదే. మాట ఇస్తే మాట కట్టుబడి ఉండు, లేకపోతే ఇవ్వచ్చు. టైం చెప్తే కరెక్ట్ టైం ఫాలోగా, లేకపోతే నువ్వు ఎలిజిబిలిటీ కాదు, అంతే. ఓకేనా సార్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద 4 C's ఆఫ్ ఫెయిల్. మనం ఫెయిల్ అవ్వడానికి కొన్ని పాయింట్లే 100 ఉంటాయి ఇట్లాంటివి. ఓకేనా సార్? సో ఇదండి. తర్వాత విన్ 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 సిస్టమ్. విన్ 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 సిస్టమ్ అసలు టాపిక్ ఇది. విన్ విన్ సిస్టమ్ అంటే ఏంటి? కంపెనీ గురించి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది. ఏమైనా డౌట్ ఉన్నాయా సార్? ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు.
సో ఇదన్నమాట విన్ 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 సిస్టమ్. ఎవరైనా బయటికి పోయిరా? సూర్య టీ రెడీ అయిన చూడండి. మనం తిన్న తర్వాత కొంచెం స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోయినాం. అవుతుందా? ఓకే. సో విన్ 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 సిస్టమ్ అంటే కస్టమర్ విన్ అవ్వాలి, మనము విన్ అవ్వాలి, మన టీమ్ హెడ్ విన్ అవ్వాలి. దట్ ఈస్ అ సక్సెస్ఫుల్ బిజినెస్. దట్ ఈస్ అ సక్సెస్ఫుల్ బిజినెస్. కానీ మార్కెట్లో ముంచేవాళ్ళు ఎట్లా ఉంటుందంటే కస్టమర్ ఫెయిల్ అవుతాడు, టీం ఫెయిల్ అవుతారు, కంపెనీ గ్రోత్ అవుతుంది. ఇంకొక బిజినెస్ ఎట్లుంటుంది తెలుసు? కస్టమర్ ఫెయిల్ అవుతాడు, టీం విన్ అవుతుంది, కంపెనీ విన్ అవుతుంది. అది ఫెయిల్. ఇంకొక బిజినెస్ కస్టమర్ విన్ అవుతాడు, టీం ఫెయిల్ అవుతుంది, హెడ్ ఫెయిల్ అవుతుంది. అది కూడా ఫెయిల్ బిజినెస్. ఎప్పుడు సక్సెస్ అవుతుంది అంటే కస్టమరు సాటిస్ఫాక్షన్ అవ్వాలి. కస్టమరు ఈరోజు 10 రూపాయలు మన దగ్గర పెడుతున్నాడు, రేపు కనీసం అది 20 రూపాయలు కావాలి. దట్ ఈస్ ద సక్సెస్. నువ్వు చెప్తావు ఈరోజు 10 లక్షలు పెట్టి కొనండి సార్, ఒక 3 to 4 years ఆగండి, మీకు మంచిగా 30 రూపాయలు అవుతుంది. నువ్వు ఎప్పుడైతే మాట ఇస్తావో అట్లీస్ట్ అది 25 రూపాయలు కావాలి. దట్ ఈస్ ద సక్సెస్. ప్రజెంట్ అలాంటి బిజినెస్ ఉంది మార్కెట్లో ఆల్మోస్ట్. అంటే ఉన్న కంపెనీలు అవే చేస్తాయి. సో మనం కూడా ఇంకా బెటర్గా చేస్తాం. ప్రైమ్ లొకేషన్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే. సో దట్ ఈస్ ద వాల్యూ ఫర్ మనీ. డబ్బు గురించి ఫస్ట్ విలువ మనకు తెలియాలి సార్. మన అందరి డబ్బు విలువ తెలుసు, కానీ నువ్వు ప్లాట్ కొంటే నీకు తెలుస్తుంది. మనం ఉన్నాగా, బుక్ చేసినాగా, మనం ప్లాట్ కొంటే దాని విలువ ఒక 1 వీక్ ఆలోచించాం. సో అట్లా మనం ఏంటంటే మనం కస్టమరు బాడీలోకి వెళ్ళి నేను కస్టమర్ని, నేను ప్లాట్ కొంటున్నా, నేను ఏ క్వశ్చన్స్ అడుగుతా, కస్టమర్కి అవే క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి ఆన్సర్ నా దగ్గర ఉందా? నేను కస్టమర్ని, నేను కస్టమర్ దగ్గర ఒక ప్రాపర్టీ కొందామని పోతున్నా, నేను కస్టమర్ని. అతను అడిగే క్వశ్చన్స్కి నాకు ఆన్సర్లు ఎట్లా ఇస్తున్నాడో నీ దగ్గర అలాంటి ఆన్సర్స్ కంటే బెటర్ ఆన్సర్స్ ఉంటేనే నీ దగ్గర కస్టమర్ కొంటాడు. అప్పుడు బిజినెస్. దట్ ఈస్ ద వాల్యూ ఫర్ మనీ. మనం చేసేది ల్యాక్స్ ఆఫ్ బిజినెస్.
10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు. రీసెంట్లీ నా దగ్గర ఒక కస్టమర్ 67 లక్షలు పెట్టి ప్లాట్ కొన్నాడు. 1 మంత్ సైట్ చూపించిన, మళ్ళీ ఇంటికి పోయిండు, డబ్బులు కట్టలేదు. కానీ ఎవ్రీ 2 డేస్కి క్వశ్చన్స్. ఆయన ఫ్రీ టైం దొరికితే క్వశ్చన్స్. నేను ఆడెందుకు కొనాలి, ఈడెందుకు కొనరాదు, ఈడేమొస్తుంది, దానికంటే ఇదెందుకు బెటర్, నేను ఆడ కొనవచ్చు కదా, ఎందుకు రేట్ ఈడికంటే ఆడ ఎక్కువ రేటు, నాకు రీసేల్ ఎలా ఉంటుంది, నాకు ఎలాంటి అప్రిసియేషన్ వస్తుంది, నువ్వు గ్యారంటీ ఏమైనా రాసిస్తావా, రిజిస్ట్రేషన్ ఎలా చేస్తావు, మా బ్రదర్ యూఎస్ఏలో ఉంటాడు, మరి రిజిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది, దానికి ఎట్లా ప్రాసెస్, ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీతో వచ్చి చూస్తాడు. 1 lakh కట్టించిన. 1 lakh కట్టించిన తర్వాత మళ్ళీ క్వశ్చన్స్. ఇంకా నేను డిస్కౌంట్ ఇంకెక్కడ అడుగుతుంటే కానీ తక్కువ అడిగిన, ఇంకా అదే అవుతుండే, ఇదే అవుతుండే. బాబా, నీకు ఎప్పుడైతే ఇట్లా అడిగినప్పుడు క్వశ్చన్స్కు నీవు ఎప్పుడైతే క్లారిటీ ఆన్సర్ ఇస్తావో యు ఆర్ ద క్లియర్, యు ఆర్ ద ఎలిజిబుల్ ఫర్ దిస్ బిజినెస్. ఎస్, నీవు కస్టమర్లు అంటేనే ఒక బాధ్యతగా నువ్వు తీసుకుంటే నీ బిజినెస్లో సక్సెస్ అవుతావు. బరువుగా తీసుకుంటే మాత్రం ఫెయిల్. ఉండలేవు, ఫీల్డ్ వదిలేసిపోతావు. చాలామంది వదిలేసిపోయారు. ఇందులో కంపెనీ మిస్టేక్స్ కూడా ఉంటాయి కొన్ని. మన కంపెనీ కాదు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఇదే మాదాపూర్లో ఎస్వి ఛాంబర్స్లో ఒక కంపెనీ ఉండే, ఏవి ఇన్ఫ్రాకాన్. బాబా వీడియో మంచి ఆయన ఒకసారి